కరుణాతరంగితాక్షీం ధృతవాసాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. మేషరాశి. ఈ రాశివారు తాము స్వతంత్రంగా వ్యవహరించటం వలన కొన్ని విజయాలు సాధిస్తారు. కానీ అదే భావన వలన కొందరు దూరం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకని తక్కువగా మాట్లాడుతూ తమ యొక్క అభిప్రాయాన్ని ఎదుటివారి చేత ఆమోదింపచేసేలాగా వ్యవహరించినట్లయితే ఎక్కువ విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక విషయాలలో అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం అత్యవసరం. ఆలోచనల విషయంలో కొంత ఆందోళన చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆ కారణంగా తమకు వచ్చినటువంటి ఆలోచనలను తమ ఆత్మీయుల వద్ద పరీక్షించి చర్చించి తరువాత నిర్ణయం తీసుకున్నట్లయితే ఎక్కువ సత్ఫలితాలు సిద్ధిస్తాయి. శత్రువులు మీకు ఉపకారం చేయడం జరుగుతుంది. శత్రువులు ఉపకారం చేయడం ఏమిటి అంటే వారు చేసేటువంటి ప్రయత్నాలు మీలోని కృషిశీలతను ఉత్సాహాన్ని పెంపొందించి విజయాలు సాధించే విధంగా మీరు రూపొందుతారు. వారు మాత్రం మిమ్మల్ని ఏం చేయలేరు. దానివల్ల మీరు గౌరవాన్ని సాధించే అవకాశం ఉంటుంది. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సద్వినియోగం అవుతుంది. వృత్తి కోసం అక్కడ కార్యక్రమాల కోసం మీ సొంత సమయాన్ని సొంత ధనాన్ని కూడా వెచ్చించైనా అక్కడ కార్యాలను సక్రమంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తారు. అది మీ గౌరవాన్ని పెంపొందిస్తూ ఉంటుంది. భవిష్యత్తులో మీకు అది ఉపకారం చేసే విధంగా రూపొందుతుంది. రావలసిన సొమ్ము చేతికి రావడం, అలాగే ఇతరుల నుంచి ప్రయోజనాలు సిద్ధించటం అనేటువంటి దానికి అనుకూలమైన సమయం. అలా వచ్చిన సొమ్మును వినియోగించడం విషయంలో సుందరమైన వస్తువుల్ని కొనడం కోసం అధిక వ్యయాన్ని చేయడానికి కూడా సిద్ధపడతారు. తద్వారా కొంత ఆర్థికంగా ఖర్చయినా మనం అనుకున్నది సాధించాము, కావలసినది పొందగలిగాము అనేటువంటి సంతృప్తితో ఆనందంగానే ఉంటారు. మీ యొక్క కృషి అన్ని విధాలా సత్ఫలితాలనిచ్చేదిగానే ఉంటుంది. మీ మాట విలువ పెంపొందుతుంది. మీరు మాట్లాడిన మాటలను ఎదుటి వ్యక్తులు ఆచరించడం ద్వారా వారు కూడా సత్ఫలితాలను సాధించే అవకాశం ఉంది. కాబట్టి మనం ఆచరించేటువంటి విధానాన్ని మనకు ఇతరులకు కూడా ఉపకరించే విధంగా ఆలోచించటం ఎక్కువ శ్రేయస్కరంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఉన్నతులైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వారి యొక్క పరిచయాలు మీకు భవిష్యత్తులో మేలు చేసేవిగా, ఆధ్యాత్మికమైన అభివృద్ధికి కారణములయ్యే విధంగా ఉంటాయి. వృషభ రాశి. ఈ రాశివారు తాము ఆచరించే విషయాలలో బాధ్యతతో వ్యవహరించి సకాలానికి పనులను పూర్తి చేయగలుగుతూ ఉంటారు. ప్రయాణాల సందర్భంలో కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. ప్రయాణం సమయంలో గౌతమ నామాన్ని జపించడం ద్వారా అటు కార్యసిద్ధి, అలాగే ప్రయాణంలో ఇబ్బందులను అధిగమించే శక్తి కూడా సిద్ధిస్తాయి. మీ యొక్క సంతానం అనుకూలమైనటువంటి వాతావరణంలో నూతన విషయాలలో విజయాలు సాధిస్తారు. ఆ సాధించిన విజయాలు మీకు కూడా ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. వారి యొక్క విద్యా గ్రహణ అభివృద్ధినిచ్చేదిగా ఉంటుంది. నూతన విషయాలను ఎన్నిటినో వారు స్వీకరించగలుగుతారు. ఆరోగ్య విషయంలో కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాల్ని జపించడం ద్వారా ఎక్కువ మేలు పొందుతారు. మాట్లాడే తీరులో ఎదుటి వ్యక్తులు అపార్థం చేసుకునే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆ కారణంగా తక్కువగా మాట్లాడడం, ఎదుటి వాళ్ళని మాట్లాడనివ్వడం, వారు చెప్పిన దాన్ని అవగాహన చేసుకుని వారితో ఏకీభవించే అవకాశాల కోసం ప్రయత్నం చేయడం మేలు చేస్తుంది. వృత్తి స్థానంలో మీ యొక్క గౌరవం అధికమైనటువంటి స్థాయిలో వృద్ధి చెందుతుంది. పై అధికారులు మిమ్మల్ని గుర్తిస్తారు. దాని ద్వారా మీకు భవిష్యత్తులో అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాకుండా మీరు చేసేటువంటి పనులు అందరికీ ఆమోదయోగ్యంగా ఆహ్లాదకరంగా ఉంటాయి. డబ్బు చేతికి అందుతుంది, కానీ ఆ వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపాలి. ఇతరులకు అప్పులు ఇవ్వడం అసలు మంచిది కాదు. అప్పులు ఇవ్వడం ద్వారా మనం డబ్బు ఇచ్చి వారితో విరోధం తెచ్చుకున్నటువంటి స్థితి రూపొందుతుంది. ఆ కారణంగా మీరు చేసే ఉపకారం ఏదైనా ఉంటే తప్పనిసరి అయితే కావలసినంత స్థాయిలో మీరు
చేయలేకపోయినా మీకు శక్తిని అనుసరించి ఉచితంగానే సహాయపడండి. వారు తిరిగి ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రమాదం లేదు. స్నేహం మాత్రం కొనసాగుతుంది. ధనం కంటే స్నేహం గొప్పది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించగలుగుతారు. మీ మాట తీరు ఇతరులకు కష్టాన్ని కలిగించేదిగా ఉంటుంటుంది అప్పుడప్పుడు. కానీ అలా మాట్లాడకుండా వారికి ఆమోదయోగ్యంగా మాట్లాడడం వల్ల మీరే ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారు. నిజానికి ఎదుటి వ్యక్తితో ఉండే స్నేహ సంబంధమే మీకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఆ కారణంగా మీరు చేసేటువంటి పనులను సక్రమంగా సకాలానికి పూర్తి చేస్తూ ఇతరులకు ఆమోదయోగ్యంగా నెరవేర్చడం వలన ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఆర్థిక విషయాల్లో నూతనమైన పెట్టుబడులు పెట్టడానికి తగిన సమయం కాదు. ఆ కారణంగా మీ చేతికి వచ్చినటువంటి సొమ్మును భద్రపరచడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. ఆ భద్రత విషయంలో లాభం కంటే భద్రత ముఖ్యం అనేటువంటిది గుర్తించడం అత్యవసరం. ఆరోగ్య విషయంలో కొంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉండడం చాలా అవసరం. అంతేకాకుండా శ్రీమచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించడం ద్వారా కూడా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు. వారం యొక్క రెండవ భాగంలో మీ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందేలా చేస్తుంటాయి. ఆ వచ్చిన సొమ్మును సద్వినియోగం చేసేందుకు కూడా అవకాశాలు ఏర్పడతాయి. ఆ అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే వ్యాపారాధికంలో పెట్టుబడులు పెట్టడం మాత్రం తగినది కాదు. మిథున రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ప్రయాణాలు తరచుగా చేసే అవకాశాలు ఏర్పడుతుంటాయి. ఆ ప్రయాణాలు సత్ఫలితాలను ఇచ్చేవిగా, మీకు ప్రయోజనాన్ని అందజేసేవిగా, నూతన పరిచయాలను పెంపొందించేవిగా ఉంటాయి. విశేషించి నూతన విషయాలన్నింటిలో మీరు స్వీకరించగలుగుతారు, గ్రహించగలుగుతారు. తద్వారా మీరు ఆనందిస్తారు. ఆధ్యాత్మికంగా ఉన్నతులైన వ్యక్తుల నుంచి కూడా మీరు ఎన్నో విషయాలను స్వీకరించగలుగుతారు. తద్వారా మీ ఆధ్యాత్మిక ప్రగతి కూడా అనుకూలమైన ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. స్నేహ సంబంధాల విషయంలో మీరు శ్రద్ధ అధికంగా చూపిస్తూ స్వప్రయోజనాల్ని కూడా కొన్నిటిని విడనాడి స్నేహాన్ని కాపాడుకోవడం తప్పనిసరి. ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంటుంది. తండ్రి లేదా తత్సంబంధీకుల యొక్క ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన ఆవశ్యకత ఉంది. ఏ కొంచెం అనారోగ్యాదులు చూసినా వాటిని అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్య పరీక్షలతో ఆ దోషాలని అధిగమించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. శ్రీమచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని ఆత్మీయులు కూడా జపించడం మంచిదే. దాని ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు అందరికీ ఆకర్షణీయంగా ఉంటాయి, ఆమోదయోగ్యంగా ఉంటాయి, ప్రయోజనాత్మకంగా ఉంటాయి. తద్వారా ఎక్కువ మంది యొక్క ఆదరాన్ని మీరు పొందగలుగుతారు, స్నేహాలను వృద్ధి చేసుకోగలుగుతారు. ఆ పరిచయాలు భవిష్యత్తులో మీకు మేలు చేసేవిగా ఉంటాయి. రావలసిన సొమ్ము ఎవరికో అప్పిచ్చినది కూడా రావడానికి అవకాశం ఉన్నటువంటి సమయం ఇది. ఆ సొమ్ము సక్రమంగా రావడం కోసం, వచ్చినది సద్వినియోగం కావడం కోసం, వ్యర్థం కాకుండా ఉండడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిది. సమయానికి ఆహారం తీసుకోకపోవడం వలన మీ స్వప్రయోజనాల్ని కొన్నిటిని త్యాగం చేసైనా సరే ఎదుటి వ్యక్తికి ప్రయోజనాన్ని కల్పించాలి అనేటువంటి దృఢదీక్ష వలన కొంతవరకు ఆరోగ్య సమస్య కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ కారణంగా సమయానికి ఆహారం తీసుకోవటము, అలాగే అది జీర్ణమయ్యే స్థాయిలో అనుకూలమైనటువంటి ఔషధ వినియోగాలు చేయడము, వ్యాయామ ప్రాణాయామాదులకి సమయాన్ని వెచ్చించటము అనేటువంటిది మీ ఆరోగ్య రక్షణకు ఉపకరించేటువంటి విషయం. ఆధ్యాత్మికంగా ఉన్నతులైన వ్యక్తులు మీకు సలహాలు ఇవ్వడంలోనూ భౌతికంగానూ ఉపకరిస్తారు. ఆధ్యాత్మికంగా మీ ప్రగతికి కూడా దోహదం చేస్తారు. వారి యొక్క ఆదరం మీకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకుంటూ వ్యవహరించడం ద్వారా, ఉన్న సంబంధాలను కాపాడుకోవడానికి ప్రయత్నించడం ద్వారా మీ యొక్క స్నేహ బృందం పెరుగుతుంది. వారి వలన ప్రయోజనాలను కూడా ఎన్నిటినో మీరు సాధించగలుగుతారు. కర్కాటక రాశి.
ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. మాట్లాడే తీరులో కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏదో మాట్లాడాలి కదా అని మాట్లాడినందువల్ల కొన్ని విపరీతార్థాలు రావడం, అపార్థాలు రావడం, తద్వారా వ్యక్తులు దూరం కావడం సంభవించే అవకాశం ఉంది. అందువల్ల ఎదుటి వ్యక్తి పలకరిస్తేనే మాట్లాడడం, ఎదుటి వ్యక్తి అడిగితేనే సమాధానం చెప్పడం మొదలైనటువంటి అంశాలలో ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. సజ్జన సాంగత్యం పెరుగుతుంది. నూతనమైనటువంటి సత్పురుషులను దర్శించగలుగుతారు. అది మీకు సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. సంతాన వర్గం విషయంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వారి యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని మీరు జపించడం, వారిని కూడా జపించమని కోరడం మంచిది. తద్వారా వారు ఎక్కువ అభివృద్ధిని సాధించగలుగుతారు. ముఖ్యమైనటువంటి కార్యాలను వాయిదా వేయకపోవడం మంచిది. అనుకోని ఖర్చులు పెరుగుతుంటాయి. అందువలన 4 రకాల మార్గాలలో ధనాదాయాన్ని సమకూర్చుకోవడం కానీ, ధనానికి ఏర్పాట్లు చేసుకోవడం కానీ, కనీసం అప్పు కోసం ఏర్పాట్లు చేసుకోవడం కానీ ముఖ్యమైనటువంటి బాధ్యతగా మీరు గుర్తించండి. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెడతాయి. మీ మనసుకు తృప్తినిచ్చేటువంటి వస్తువు ఏదైనా సరే కొనియాలనుకుంటుంటారు. అది మనసుకి తాత్కాలికంగా తృప్తినిచ్చినా భవిష్యత్తులో అది అనవసరం ఖర్చుగా రూపొందే అవకాశం ఉన్న దృష్ట్యా ఆ విషయంలో ఎక్కువ జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైనటువంటి కార్యాలను వాయిదా వేయకుండా ఉండడం చాలా అవసరం. తల్లి వైపు బంధువులకు అనుకూలమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. వారికి మీ యొక్క ప్రయత్నాలు కూడా సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. అందువలన వారు మీకు అనుకూల వర్గంలో చేరుతారు. మీ అభివృద్ధిని కోరుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేయడానికి మీ ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉపకరిస్తూ ఉంటాయి. సింహరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో కొంత శ్రమ, కాలము, ధనము వ్యర్థమయ్యే అవకాశం ఉంది. ఆ వ్యర్థం కాకుండా ఉండడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది. మాట్లాడే తీరు వల్ల అందరూ ఆకర్షింపబడతారు. వారి యందు మీకు గౌరవం లభిస్తుంది, మీకు కూడా వారి వలన గౌరవం లభిస్తుంది. రావలసిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. మీరిచ్చిన సలహాలను పాటించిన వారు కూడా తమ కార్యాలలో విజయాలు సాధించే అవకాశం ఉంది. అందువలన ఎదుటి వ్యక్తుల యొక్క మేలు కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు మీ గౌరవాన్ని, మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చెందించే అవకాశం ఉంది. తద్వారా మీరు ఆ గౌరవం ఎక్కువ ప్రయోజనకారిగా ఉంటుంది. మీకు భవిష్యత్తులో ఆలోచనల విషయంలో కొంత ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నా, తాపిగా ఆలోచించినా కూడా సత్యాలను గుర్తించడం, సరి అయిన ఆలోచనలు చేయడం, కార్యాచరణకు పూనుకొనడం మొదలైనటువంటి వాటి ద్వారా సాధించే విజయాలు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ముఖ్యంగా స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోవడం కోసం మీ స్వప్రయోజనాలను, స్వంత ధనాన్ని కూడా వెచ్చిస్తారు. ఆ ప్రయోజనాల్ని నష్టపోయినా భవిష్యత్తులో వీరి స్నేహ సంబంధాలు మీకు మేలు చేసేవిగా, ఆనందాన్ని ఇచ్చేవిగా, సంతృప్తిని కలిగించేవిగా ఉంటాయి. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టినా ఆ అనుకోని ఖర్చులు కూడా మీకు ఆనందాన్ని ఇచ్చేటువంటి వస్తువుల నిమిత్తమే చేస్తూ ఉంటారు. సుందరమైన వస్తువుల కోసం తక్కువ ఖరీదైన వాటిని కూడా ఎక్కువ ఖరీదు పెట్టుకునేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని ఈ సొమ్మును కొనేటప్పుడు వాటికి విలువ ఉందా లేదా అనేటువంటిది ఆత్మీయుల ద్వారా సంప్రదించి చేయడం వలన ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. తండ్రి తత్సంబంధీకుల యొక్క ప్రయోజనాలను మీరు కాపాడగలుగుతారు. వారు అభివృద్ధిని సాధిస్తారు. వారు పొందినటువంటి ఆనందం మీకు కూడా సంతృప్తినిచ్చేదిగా ఉంటుంది. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. ఇతరులకు మేలు చేసేదిగా ఉంటుంది. అందువలన మీరు చేసేటువంటి కృషి ఇతరులకు బాగా ఉపకరిస్తుంది. మీ స్వప్రయోజనాలను కొంతవరకు త్యాగం చేసినా వారికి ప్రయోజనాలను కల్పించడం ద్వారా మీరు పొందే సంతృప్తి అధికంగా ఉంటుంది. రావాల్సిన సొమ్ము చేతికి వచ్చినా ఆ సొమ్మును సద్వినియోగం చేయడం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపాలి. అప్పులు ఇవ్వడం మంచిది కాదు. అంతేకాకుండా మీరు చేసేటువంటి పనులలో ఇతరులకు మేలు చేసేటువంటి పనులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మాట సాయం కోసం ఎక్కువ ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ప్రయోజనాలను కూడా సాధించడానికి మీ యొక్క శ్రమను కూడా వారి కోసం వెచ్చించవచ్చు. అది మీ గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. ఆర్థికంగా మాత్రం మీరు ప్రయోజనాన్ని కల్పించేటప్పుడు వారి నుంచే మీ ప్రయోజనాన్ని అపేక్షించకుండా ఆ సొమ్ము తిరిగి వస్తుందనేటువంటి
భావన కూడా లేకుండా సహాయ రూపంలోనే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది మీకు ఆనందాన్ని, భవిష్యత్తులో అభివృద్ధిని కూడా ఎక్కువ కలుగజేస్తుంది. ఆర్థిక రంగంలో మీకు అవసరానికి తగినట్టుగా సొమ్ము చేరుతూ ఉంటుంది. లోటు అనేటువంటి భావన రాదు. కన్యా రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యాలలో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తి బాగుంటుంది. అయితే మీ సొంత ప్రయోజనాల కొంత అశ్రద్ధ చేస్తారు. ఇతరుల ప్రయోజనాలను సాధించడంలో తొందరగా ప్రయత్నం చేస్తారు. అది మీకు గౌరవాన్ని పెంపొందిస్తుంది. అదేవిధంగా మీ నిర్ణయాలు మీకు శ్రమను కలుగజేస్తుంటాయి. అయినప్పటికీ కూడా అది గౌరవాన్ని ఇస్తుంది కాబట్టి మీకు ఇబ్బందికారిగా ఉండదు. ప్రయాణాలు అధికంగా చేస్తారు. ఆ ప్రయాణాలు చేసినటువంటి వాటిలో కొంతవరకు అవతల పని కాకుండా ఊరికే వ్యర్థంగా వెళ్ళి రావడం జరుగుతుంటుంది. అందుకని మీరు ముందుగా కార్యాచరణకు పూనుకునేటప్పుడే, ప్రయాణాన్ని సిద్ధం చేసుకునేటప్పుడే అవతల వ్యక్తులు ఉన్నారా లేదా మొదలైనటువంటి విషయాల్ని చర్చించుకుని తరువాత నిర్ణయించుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ప్రయాణ సమయంలో కూడా వాహనాలకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ కారణంగా గౌతమనామాన్ని జపిస్తూ ముందుకు వెళ్ళడం వల్ల ఎక్కువ సత్ఫలితాలు సిద్ధిస్తాయి. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు అనుకూలమైన ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. తద్వారా గౌరవాన్ని పెంపొందించుకోగలుగుతారు. శత్రువులను మీరు జయించగలుగుతారు. ఎవరితో పోటీ పడినా మీదే విజయంగా ముందుకు ఎగుతూ ఉంటారు. ప్రయాణాల్లో అనుకూలమైన ఫలితాలే సిద్ధిస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంటుంది. అనారోగ్యం అనేది కొంత తొందరగా చేసినా అది తొందరగానే తగ్గిపోతుంది. ఎందుకంటే రోగ నిరోధక శక్తి యొక్క వైశిష్ట్యం బాగుంది కాబట్టి. అలాగే మీ జీవిత భాగస్వామికి కావలసినటువంటి సదుపాయాలు కల్పిస్తారు. ఆభరణాలను కొనే అవకాశం కూడా ఉంది. వారి ఆదరణతో మీ యొక్క అభివృద్ధి ముందుకు సాగుతూ ఉంటుంది. వారి ప్రేమకు నోచుకుంటారు. నూతన ప్రదేశాలను సందర్శించే అవకాశం కూడా ఉంది. దానివలన కూడా కుటుంబ సభ్యుల యొక్క అనుకూలతను, ప్రేమ భావాన్ని మీరు పొందుతారు. ఈ అనుకూలత, ప్రేమ భావన అనేటువంటివి భవిష్యత్తులో అభివృద్ధికి దోహదాలు చేస్తూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి కార్యాలను వాయిదా వేయకుండా సమయం ఇది. ఆరోగ్య విషయంలో కొంత జాగరూకతతో మెరగాల్సిన అవసరం ఉంది. అనారోగ్యాలు చేసినా కూడా జయించగలరు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ తాత్కాలికంగా పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. ఆ కారణంగా క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి నామాన్ని జపించడం ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. వారం ప్రారంభంలో మీరు చేసేటువంటి పనులు మీకు సంతృప్తినిస్తాయి. వారం యొక్క చివరి భాగంలో మీరు చేసినటువంటి పనులకు ఏ ఫలితాలు అయితే సిద్ధిస్తాయో ఆ ఫలితాలు మీకు సంతృప్తినిస్తాయి. మీకు ప్రయోజనాన్ని ఇచ్చేవిగా కూడా ఉంటాయి. అందువలన వారం ప్రారంభంలోనే ప్రయోజనం సిద్ధించలేదు అనుకోకుండా పనిని ప్రయోజనాపేక్ష లేకుండా పూర్తి చేయాలి. సకాలానికి ఆ కార్యక్రమాలు నిర్వర్తించాలి. కొంత శ్రమ అయినా సరే అనేటువంటి విధానంలో, ఆ దృక్పథంలో మీరు ముందుకు సాగడం ద్వారా ఎక్కువ విజయాలు సాధిస్తారు. స్నేహ సంబంధాలు మీకు మేలు చేసేవిగా ఉంటాయి. వారు చేసేటువంటి పనులు, సహాయాలు మీ యొక్క అభివృద్ధికి దోహదం చేస్తాయి. తద్వారా వారి యొక్క ఆదరాన్ని, ప్రేమను కూడా మీరు ఎక్కువగా గొప్పదిగా భావిస్తారు. అందువలన స్నేహ సంబంధాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. తులారాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో న్యాయబద్ధంగా ప్రవర్తించడం ద్వారా సరి అయినటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. మీ క్రింది ఉద్యోగులు మీకు సహకారం చేస్తారు. వారి సహకారంతో పనులను సకాలానికి పూర్తి చేసి కూడా ఆ పనుల యొక్క ప్రయోజనాన్ని, గౌరవాన్ని, వాటిని పూర్తి చేశారనే భావనను, మీ పై అధికారుల యొక్క ఆదరాన్ని మీరు పొందే అవకాశం ఉంది. కాబట్టి మీ క్రింద సహాయం చేసినటువంటి వారి యొక్క సహాయాన్ని ఏమాత్రము కూడా ఉపేక్షించకుండా వారిని ప్రోత్సహించడం, కనీసం మాటతోనైనా వారిని గౌరవించడం, కృతజ్ఞతలు తెలపడం, అవసరమైతే సహాయం చేయడానికి కూడా ముందుండడం మీ యొక్క భవిష్యత్తుకు మేలు చేసేదిగా ఉంటుంది. వృత్తి స్థానంలో మీ యొక్క అభివృద్ధి బాగుంటుంది. అయితే ఇతరులు చేసినటువంటి పనుల వల్ల వచ్చే విజయాలు మీకు సంతృప్తినిచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంటే ఫలితం సిద్ధించినా కూడా మనం కృషి చేయలేదు, మనం శ్రమపడలేదు అనేటువంటి ఒక అసంతృప్తి మిమ్మల్ని వెన్నాడుతూ ఉంటుంది. విశేషించి వృత్తి స్థానంలో అభివృద్ధులు సాధిస్తారు. స్నేహ సంబంధాలకు మించినటువంటి ప్రయోజనాలను మీరు పొందుతారు.
వారికి మీరు ప్రయోజనాలను కల్పిస్తూ ఉంటారు, శత్రువులను జయించగలుగుతారు. అయితే వారు చేసేటువంటి పనులు మాత్రం కొంతవరకు చికాకును కల్పిస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా అంతిమ విజయం మీదే కాబట్టి ఇబ్బందిని మీరు అభిప్రాయపడరు. విశేషించి స్నేహ సంబంధాల కోసం మీరు చేసేటువంటి త్యాగాలు మీకు భవిష్యత్తులో అభివృద్ధినిచ్చేవిగా, ఆనందాన్నిచ్చేవిగా ఉంటాయి. వారం ప్రారంభంలో మాత్రం పనులకు ఆటంకాలు, చేసిన ఖర్చులు వ్యర్థంతో ఉండడం మొదలైనటువంటి దుష్ట ఫలితాలు ఉండే అవకాశం ఉంది. అప్పులు ఇవ్వడం అసలు మంచిది కాదు. అయితే వారం యొక్క ద్వితీయార్థంలో మాత్రం గతంలో అంటే వారి ప్రారంభంలో ఆచరించిన పనుల వల్ల వచ్చిన ఇబ్బందుల్ని మీరు స్వశక్తితో, ఇతరుల సహకారంతో, మిత్రుల సహాయంతో జయించగలుగుతారు. ఆ జయించడం మీకు సంతృప్తిని, అభివృద్ధిని కూడా కలుగజేస్తుంటుంది. అలాగే మీరు ప్రయాణాలు చేసిన దాని వల్ల వచ్చేటువంటి సత్ఫలితాలు కూడా వారం యొక్క ప్రారంభంలోనే కొంత ఆటంకాలని, ఇబ్బందుల్ని కలిగించే అవకాశం ఉంది. వారం ద్వితీయార్థంలో మాత్రం ఈ ప్రయాణాలు సత్ఫలితాలను ఇస్తాయి. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మేలు చేసేదిగా, అభివృద్ధినిచ్చేవిగా ఉంటాయి. విద్యార్థులు నూతన విషయాలన్నిటినూ స్వీకరించగలుగుతారు. వారు ఇంకా అభివృద్ధిని సాధించడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని మీరు జపించడం, పిల్లల చేత జపింపచేయడం చాలా మంచిది. ఆ విధంగా చేయడం ద్వారా భవిష్యత్తులో మేలు జరుగుతుంది. అయితే చదువు పూర్తయి ఉద్యోగాదుల్లో ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం శ్రీ రాజమాతంగే నమః అనేటువంటి మంత్రాన్ని జపించడం ద్వారా అనుకూలమైన సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో మీ యొక్క శ్రద్ధ మీకు, ఇతరులకు కూడా ఉపకరించేదిగా ఉంటుంది. ముఖ్యంగా మీ పెద్దలకు అనారోగ్యాదులు చేసినప్పుడు మీ శ్రద్ధ వారికి తొందరగా వైద్యులకు చూపించాలనేటువంటి అంశము మీకు గౌరవాన్ని ఇచ్చేదిగా, సంతృప్తినిచ్చేదిగా ఉంటుంది. క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే నామాన్ని వారు జపించవచ్చు, మీరు జపించవచ్చు. తద్వారా అనారోగ్యాదులను తొందరగా అధిగమించేటువంటి స్థాయి కలుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ మాత్రం ఎక్కువగానే చూపాలి అనేటువంటిది ముఖ్య అంశం. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ కారణంగా 4 రకాల మార్గాల్లో ధన సముదాయాలను ఏర్పాటు చేసుకోవడం, అవసరమైనప్పుడు తీసుకోవడానికి సిద్ధంగా ఉండడం మొదలైనటువంటి విషయాల్లో చొరవ చూపించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైనటువంటి కార్యాలను వాయిదా వేయకపోవడం మంచిది. ఆర్థిక రంగం అనుకూలమైన ఫలితాలని, సంతృప్తిని కలగజేస్తుంది. వృశ్చిక రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. తాము మాట్లాడే తీరు ఎదుటి వ్యక్తికి కష్టాన్ని కలిగించే, అపార్థాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువ. అందుకని తక్కువగా మాట్లాడడం మంచిది. కానీ అసలు మాట్లాడనందువలన కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. అందువలన సమయానికి తగినట్లుగా మాట్లాడడం అత్యవసరం. ముఖ్యాంశాలను వాయిదా వేయకుండా శ్రద్ధగా పనిచేయడం అవసరం. మీ క్రింది ఉద్యోగులు మీ యొక్క సహకారాన్ని అపేక్షిస్తూ ఉంటారు. వారు మీకు చేయాల్సినది తక్కువగా ఉంటుంది. అందువలన మీరే వారికి చేయడానికి సిద్ధపడిపోయినట్లయితే ఇబ్బంది తగ్గుతుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో వారి సహాయం కూడా కొంతవరకు లభిస్తుంది. వృత్తి స్థానంలో మీకు కొంత ఆదరణ లభించే అవకాశం ఉంది. పై అధికారుల యొక్క ఆదరణ వలన మీకు సంతృప్తి కలుగుతుంది. నూతన విషయాలను కూడా గ్రహించగలుగుతారు. ఆర్థిక రంగం సామాన్యంగా ఉంటుంది. వచ్చిన సొమ్ము ఖర్చు అయిపోతుంటుంది. అందువలన వీలైనంత వరకు ఖర్చులను నియంత్రించుకోవడం, మీరు ఖర్చు చేస్తే ఎక్కువ అవుతుంది అనుకున్న పక్షంలో ఎవరి ద్వారానైనా ఆత్మీయుల ద్వారా ఖర్చు చేయించడం, తద్వారా నాణ్యమైనటువంటి వస్తువులను మీరు పొందడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు అనవసరం ఖర్చుల జోలికి వెళ్లకుండా ఉండగలుగుతారు. అప్పులు ఇవ్వడం మంచిది కాదు, ఇస్తే శత్రుత్వాలు పెరుగుతుంటాయి, స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. అంతేకాకుండా మీరు సాధించేటువంటి విజయాలు మీకు ఆనందాన్ని ఇచ్చేవిగాను, మీ ఆత్మీయులకు కూడా ఆనందాన్ని ఇచ్చేవిగాను ఉంటాయి. మీలో ఉన్న లోపం ఏమిటి అంటే ఎదుటి వ్యక్తుల యొక్క లోపాలను, అలాగే ఇబ్బందులను గుర్తించగలగడం. ఆ కారణంగా ఎవరి ద్వారా మీకు ఇబ్బంది కలుగుతుందో వారిని కూడా మీరు తొందరగానే గుర్తించగలుగుతారు. ఆ గుర్తించిన దాన్ని బయటికి చెప్పడం ద్వారా వ్యక్తులు నష్టపోయే అవకాశం ఉంటుంది. అందువలన మీరు ఎవరి లోపాలైతే చెప్పారో, వివరించారో వాళ్ళు దూరం అవుతారు. వాళ్ళని ప్రేమించేటువంటి వాళ్ళు కూడా దూరం అవుతారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించడం వలన ఎక్కువ ప్రయోజనాలను పొందగలుగుతారు. ఆర్థిక రంగం అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన సొమ్ము చేతికి వస్తుంది. వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం అత్యవసరం. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో సహాయ సహకారాలు తీసుకోవడానికి మొహమాటం లేకుండా మీరు అడగాల్సిన అవసరం ఉంది. కానీ ఆ అడిగేటప్పుడు కూడా సౌమ్యంగా వాళ్ళని
ప్రార్థిస్తున్న ధోరణిలో అడగాలే తప్ప నియంత్రిస్తున్న ధోరణిలో అడగడం వల్ల వ్యక్తులు దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. స్నేహ సంబంధాల కోసం మీరు చేసేటువంటి పనులు సత్ఫలితాలను ఇస్తాయి. కానీ వారం ద్వితీయార్థంలో అంటే రెండవ భాగంలో కొన్ని చిక్కులను ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు ఒకలా మాట్లాడితే ఎదుటివారికి మరోలా అర్థం కావడం అనేటువంటిది వ్యక్తిగతమైన సంభాషణలుగా కాకుండా ఎక్కువ మందికి తెలిసే సంభాషణలుగా రూపొందే అవకాశం ఉంది. అందువలన వాటి వలన విన్నవాళ్ళు కూడా మీకు శత్రువులు అయ్యే అవకాశం ఉంది. అందువలన జాగ్రత్తగా వ్యవహరించడం, స్నేహ సంబంధాలను కాపాడుకోవడం కోసం స్వప్రయోజనాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా శనివారం రోజున మీరు ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకి పెట్టడం ద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ప్రతిరోజు కాస్త గడ్డి వేయడం ఆవులకి, అలాగే ప్రతిరోజు పక్షులకు కాసిన గింజలు వేయడం, చీమలకు నూకలు వేయడం ఇత్యాది కార్యక్రమాల ద్వారా మీ యొక్క ధనము, శ్రమ, కాలము మొదలైనటువంటి వ్యర్థం కాకుండా మీరు కాపాడుకోగలుగుతారు. నూతనమైనటువంటి ఆలోచనలు మీకు వస్తాయి. అవి మీకు అభివృద్ధినిచ్చేవిగాను, మీ తోటివారికి కూడా అభివృద్ధినిచ్చేవిగాను ఉంటాయి. ఆర్థిక రంగంలో మీరు కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. రావాల్సిన సొమ్ము తొందరగా వచ్చే అవకాశం లేదు. అంతేకాకుండా మీరు ఎదుటి వ్యక్తులు, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిద్రపుచ్చడానికి ప్రయత్నం చేసేటువంటి సందర్భాలలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి అంశాలను వాళ్ళకి వెలువరించడం ద్వారా ప్రగతిని సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక ప్రగతికి అది చక్కని మార్గం. ధనుస్సు రాశి. ఈ రాశివారు లక్ష్య సాధనాశక్తితో ఉన్నప్పటికీ పనులలో ఆలస్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. విశేషించి వ్యాపారస్తులైనటువంటి వారు, అలాగే రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, ఆధ్యాత్మికంగా ఉన్నతులైనటువంటి వ్యక్తులు వీరి యొక్క సహాయ సహకారాలను పూర్తిగా వాడుకోవడం ద్వారా ప్రయోజనాలను మీరు పొందగలుగుతారు. ఈ పనులలో ఆలస్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించే నిమిత్తమై శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడము, శనివారం రోజున నువ్వులతో శివునికి పూజ చేసి ఆవులకు పెట్టడము మొదలైనటువంటి కార్యాలను ఆచరించడం మేలు చేస్తుంది. వాహనాల విషయంలో కొత్త వాహనాలను కొనుగోలు చేయడం కానీ, లేదా ఇంటిని చాలా సుందరంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం కానీ, ఆ 2 విషయాలలోనూ మీకు ఖర్చు అధికంగా అయ్యే అవకాశం ఉంది. ఆ ఖర్చును మీరు దృష్టిలో పెట్టుకుని ఇతరమైనటువంటి కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవడం తప్పనిసరి. అనవసరంగా ఆలోచించడం ద్వారా తొందరగా కోపం వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎదుటి వ్యక్తి మిమ్మల్ని వ్యతిరేకించడం అనేటువంటిది చాలా సహజమైన చర్య. ఆ చర్యను మీరు ఆమోదించడం ద్వారా, అంగీకరించడం ద్వారా మాత్రమే మీరు ముందుకు ప్రగతిని సాధించగలుగుతారు. అలా కాకుండా మిమ్మల్ని వ్యతిరేకించినంత మాత్రం చేత తొందరగా కోపాన్ని పొందడం ద్వారా వ్యక్తులు దూరమైతే తర్వాత సాధించడానికి అవకాశాలు తక్కువైపోతాయి. ఆర్థిక విషయాల్లో కూడా ఎక్కువ జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. వారం యొక్క ప్రారంభంలో మీరు కొంతవరకు తల్లి వైపు బంధువుల ద్వారా కానీ, తల్లి ద్వారా కానీ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. వారి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకుండా వారు ఏమాత్రం అనారోగ్యంతో కనిపించినా మీ యొక్క కృషితో వారి యొక్క అనారోగ్యాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయడం తప్పనిసరి. ఆర్థిక రంగం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఈ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను మాత్రం వాయిదా వేయకపోవడమే శ్రేయస్సును కలుగజేస్తూ ఉంటుంది. మీరు ఎవరి నుంచి అయితే సహాయ సహకారాలు తీసుకున్నారో వారికి కృతజ్ఞతారూపకంగా మీ సహకారం కూడా అందిస్తూ ఉండాలి. కనీస పక్షం వారికి మేలు చేయమని భగవంతుడిని ప్రార్థించాలి. తద్వారా వారి నుంచి దూరం కారు. ఒక వ్యక్తిని ఒకమారు సహకారం అడగడం, రెండో మారు సహకారం అడగడం తేడా ఉంది. రెండోసారి సహకారం అడిగేప్పటికి వ్యక్తి మనసులో దూరం అయ్యే అవకాశం ఉంది. ఆ దూరం కాకుండా ఉండడం కోసం ఈ భగవత్ ప్రార్థన అనేటువంటిది తప్పనిసరి. సంతాన వర్గం సాధించినటువంటి విజయాలు మీకు ఒకవైపు ఆందోళనను, ఒకవైపు ఆనందాన్ని కూడా ఇస్తాయి. అంటే వారు సాధించేటువంటి విజయాల్లో చేసే సాహసాలు మీకు కొంత ఆందోళన ఇస్తాయన్నమాట. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. అందువలన ఖర్చులను మీరు నియంత్రించుకుంటూ ఉండడంతో పాటుగా ఖర్చులను మనం ఇతరుల కోసం చేయడానికి పూనుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతాం. అంటే ఖర్చు రెండిటా సమానమే అయినా ఇతరుల కోసం చేసిన ఖర్చు ద్వారా పుణ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా మీకు కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి.
మకర రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యాల్లో విజయాలు సాధిస్తారు. పట్టుదలతో వ్యవహరించడం ద్వారా కార్యాలను సాధించడం కోసం అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు చేసి కార్యాన్ని సాధించామనే తృప్తి మిగులుతుంది, కానీ ఖర్చు మాత్రం అవసరమైన దానికంటే ఎక్కువ అవ్వడం వల్ల కొంత ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం ఉంది. మాట్లాడే తీరులోని గాంభీర్యం, అలాగే తెలివితేటలు, అలాగే కొన్ని సందర్భాల్లో మౌనాన్ని వహించటం, ఇవన్నీ కూడా ప్రజలని ఆకట్టుకునేవిగాను, మీరు చేసేటువంటి పనులు వారికి కూడా మేలు చేసేవిగాను గుర్తించగలుగుతారు. అది భవిష్యత్తులో కూడా మీకు ఉపకరించేదిగా ఉంటుంది. మాట్లాడే తీరులో మీరు ఆచరించేటువంటి సంయమనం ఏదైతే ఉందో అదే ఎక్కువ మందిని మీకు చేరువ చేసేటువంటి అవకాశం ఉంది. సంతాన స్థానంలో అభివృద్ధికి అవకాశం ఉంది. అది వారం యొక్క ప్రారంభంలోనే గుర్తించాలి. వారం యొక్క చివరి భాగంలో కొంతవరకు ఇబ్బందుల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆర్థిక రంగం అనుకూలమైన ఫలితాలనే అందజేస్తుంటుంది. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది, కానీ ఆ వచ్చినటువంటి సొమ్మును సద్వినియోగం చేయడం విషయంలో శ్రద్ధ ఎక్కువ చూపించాలి. ఆర్థికంగా ఇతరులపై ఆధారపడకుండా ఉండేలాగా మీ యొక్క కృషిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. పుణ్యబలాన్ని బాగా సంపాదించుకోగలరు. ముఖ్యంగా గంగా సంబంధమైనటువంటి ముఖ్యంగా గంగా దర్శనం కానీ గంగా స్నానం కానీ సిద్ధించే అవకాశాలు ఉన్నాయి. అయితే వాటిని మనం వాయిదా వేసినప్పటికీ తరువాత అయినా కూడా సిద్ధిస్తాయి. కాబట్టి ముఖ్యమైన పనులను వాయిదా వేయాల్సినటువంటి ఆవశ్యకత లేదు. ఆరోగ్య విషయంలో అనారోగ్యం కంటే అనారోగ్య భావన ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటుంది. ఆ కారణంగా క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని ఉచ్చరించడం ద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఇతరుల నిమిత్తమై ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం కూడా ఈ మంత్రాన్ని జపించవచ్చు. అది కూడా సత్ఫలితాన్ని ఇస్తుంది, మీ గౌరవాన్ని పెంపొందిస్తుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో గురువుల యొక్క సలహాలను తీసుకోవడం కూడా చాలా మేలు చేస్తుంది. సంతృప్తి అనేటువంటిది ముఖ్యంగా లోపించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్న దృష్ట్యా ఎదుటి వ్యక్తి యొక్క హృదయంలోని భగవంతుడిని ఆరాధన చేసి ఆ భగవంతునికి మీరు కనకాభిషేకం చేస్తున్నాను అనేటువంటి భావన చేసినట్లయితే ఆ వ్యక్తుల నుంచి సానుకూల దృక్పథం మీకు పెరిగే అవకాశం ఉంది. ప్రతిజ్ఞ అంటే ఎదుటి వ్యక్తికి వ్యతిరేకమైనటువంటి స్థాయాన్ని కూడా ఏం చెప్పాను రాసండి. మకర రాశిలో వ్యక్తికి వ్యతిరేకమైన మకర రాశి వారు మకర రాశి అన్నం ఎదుటి వ్యక్తుల వారికి ఎదుటి వ్యక్తులకు మీరు చేసేటువంటి తీరులో వారికి అపకారం జరగకుండా చూడాల్సిన బాధ్యత మీకుంది. మేలు చేసినప్పటికీ కూడా అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్న దృష్ట్యా మీరు తప్పనిసరిగా శ్రీ రాజమాతంగే నమః, శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రాలు జపించుకుంటే కార్యాలు సత్ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటాయి. స్నేహ సంబంధాలను పెంపొందించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించడం కోసం మందు అవసరమైనది సమయానికి ఆహారం తీసుకోవడం అనేటువంటి విషయాల్లో శ్రద్ధ చూపించాలి. విశ్రాంతి కూడా సమయానికే తీసుకోవాలి. తద్వారా మీరు ఎక్కువ విజయాలు సాధించగలుగుతారు. బుద్ధి కుశలత పెరిగే అవకాశం ఉంది. కుంభరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యాల్లో విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా వృత్తి స్థానంలో స్థాన చలనాలకు అవకాశం ఉంది. ఆ విషయాన్ని ముందుగా గుర్తించి మీ పై అధికారుల యొక్క ఆదరం కోసం ప్రయత్నం చేయడం, విశేషించి వారితో ముందుగానే తనకు ఏదైతే అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలను వెల్లడి చేయడం మొదలైనటువంటి వాటి ద్వారా ఆ స్థాన చలనాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు. మాట్లాడే తీరు గౌరవప్రదంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తి యొక్క గౌరవాన్ని మీరు కాపాడడం ద్వారా మిమ్మల్ని కూడా ఎదుటి వ్యక్తి గౌరవించే అవకాశాలు ఏర్పడతాయి. సంతాన స్థానంలో అభివృద్ధికి అవకాశాలు బాగున్నాయి. గౌరవాన్ని కూడా వాళ్ళు పొందుతారు. ఆ గౌరవం మీకు ఆనందాన్ని ఇచ్చేదిగాను సంతృప్తినిచ్చేదిగాను ఉంటుంది. ఆర్థిక రంగంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చేవి అయినా వాటిలో కొన్ని మోసాలకు అవకాశాలు ఉన్నాయి. అంటే మోసగించబడే అవకాశాలు ఉన్నాయన్నమాట. అందుకని ఖర్చు చేసేటప్పుడు 1-2 పర్యాయాలు పరిశీలించుకుని తగిన ఖర్చు అయినా అనేటువంటి విషయాన్ని నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో కొంత ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆ ఆలస్యాలకు కారణం పూర్తిగా బద్ధకమనే చెప్పాలి. మీ స్వయంకృతాపరాధమే కాబట్టి అలాంటి ప్రయత్నం నుంచి మీరు అధిగమించి
అలాంటి స్థితిని మీరు అధిగమించి సకాలంలో పనులను పూర్తి చేసుకోవడం అత్యవసరం. శ్రీ రాజమాతంగే నమః అనేటువంటి మంత్రము, అలాగే వ్యాయామ ప్రాణాయామాలు మీకు బాగా ఉపకరిస్తాయి. ముఖ్యంగా వెన్నెముకకు సంబంధించినటువంటి అనారోగ్యాలకు అవకాశం ఉంది. వాటిని జయించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించడం, ఆత్మీయులతో సంప్రదించి సరి అయినటువంటి వైద్యుని దగ్గరికి వెళ్ళడం కూడా తప్పనిసరి. మీ సొంత పనుల విషయంలో కొంత అశ్రద్ధ చేసే అవకాశం ఉంది. దానికి మూల కారణం వైరాగ్యమే. అయితే మీ సొంత పనుల మీద వైరాగ్యం, ఇతరుల పనుల మీద ఆసక్తి చూపించడం ద్వారా ఎక్కువ మంది మీకు పనులు చెబుతారు, వారికి సహాయపడుతుంటారు మీరు. అది ఆత్మసంతృప్తినిస్తుంటుంది. ముఖ్యంగా భవిష్యత్తులో మేలు చేసేది కూడా ఉంటుంది. పుణ్యబలాన్ని పెంపొందిస్తుంటుంది. అందువలన మీ యొక్క క్రియేటివిటీ, ఉత్పాదక శక్తి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ మీకు కాకపోతే ఇతరులకైనా ఉపకరించేలాగా మీరు ప్రవర్తించినట్లయితే అది పుణ్యబలాన్ని పెంచి భవిష్యత్తులో మీకు మేలు చేసేదిగా ఉంటుంది. ఆర్థిక రంగం అనుకూలమైన ఫలితాన్ని ఇస్తున్నప్పటికీ కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా మాత్రమే దాని యొక్క ప్రయోజనాన్ని మీరు పొందగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో ఖర్చు విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. తక్కువ విషయాలకు, తక్కువ ప్రయోజనాలకు ఎక్కువ ఖర్చు చేసేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఆ కారణంగా ఆకస్మిక వ్యయాల జోలికి వెళ్లకుండా, ఒకవేళ తప్పనిసరి ఖర్చులు చేయాల్సి వస్తే ఆత్మీయులతో సంప్రదించి వారి ద్వారా మాత్రమే ఖర్చు చేయడం మంచిది. అప్పు దొరికేందుకు కూడా అవకాశం ఉంది, కానీ అది సద్వినియోగం చేయడం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపాల్సి ఉన్న దృష్ట్యా అప్పు వీలైనంత వరకు చేయకుండా ఉండడం మంచిది. అదేవిధంగా చేసిన తర్వాత కూడా ఎవరి ద్వారా మీరు అప్పును స్వీకరించారో వారికి మేలు కలగాలని మీరు ప్రార్థించడం అత్యవసరం. మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఇతరులకు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఆదర్శవంతమైనటువంటి చర్యల ద్వారా అందరినీ ఆకట్టుకోగలుగుతారు. కానీ మాట్లాడే తీరులో తొందరపాటు వలన మీతో ఇతరులకు అపార్థాలు ఏర్పడడం వలన వ్యక్తులు దూరమయ్యే ప్రమాదం ఉంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. స్త్రీజన సహకారం, అలాగే తల్లి వయసుతో సమానమైనటువంటి వారు, తల్లి బంధువులు, వారి ద్వారా వచ్చేటువంటి సహాయ సహకారాలు మీకు భవిష్యత్తులో ఉపకరించేవిగా, మేలు చేసేవిగా ఉంటాయి. వాహన సంబంధంగా కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అనుకోని ఖర్చులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ కారణంగా గౌతమ నామాన్ని జపించుకుంటూ ఉండడం మంచిది. అలాగే వాహనాల విషయంలో అశ్రద్ధ చేయకుండా ఏ కొంచెం తేడా వచ్చినా తొందరగా చూపించుకోవడం మంచిది. అది ఆలస్యమైన కొలది అది అధిక వ్యయాన్ని, అనవసరపు వ్యయాన్ని కూడా చేసేటువంటి పనితీరుకి అవకాశం ఉంది. స్నేహ సంబంధాలను కాపాడుకోవడం కోసం వాళ్లకు తోచిన రీతిలో మీరు సహకరించాలి తప్ప మీకు తోచిన రీతిలో సహకరిస్తాను అంటే వారు స్వీకరించడానికి సిద్ధంగా ఉండరు. ఆ కారణంగా ఎదుటి వ్యక్తి యొక్క అభీష్టాలను గుర్తించి ఆ తర్వాత మాత్రమే మనం కార్యక్రమాలకు పూనుకోవడం మంచిది. ఇతరుల సహకారం తీసుకోవడం అప్పుడు చేయాలి. అలాగే శత్రువులపై విజయాన్ని సాధించగలుగుతారు. స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోగలుగుతారు. అదేవిధంగా శని యొక్క సంచారంలో వచ్చినటువంటి మార్పు ఏదైతే ఉందో అది వృత్తి స్థానంలో మీకు ఇబ్బందిని కలిగజేసేది గాను, వృత్తి స్థానంలో పనుల్లో ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆ ఆలస్యాలను అధిగమించడం కోసం మీరు ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటూ వారి సహాయ సహకారాలతో కార్యక్రమాలను నిర్వర్తించడం ద్వారా సకాలానికి పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. నరములకు సంబంధించినటువంటి అనారోగ్యాలకు అవకాశం ఉన్న దృష్ట్యా కొంత క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు కలుగుతుంది. వృత్తి స్థానంలో అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. నేత్రస్థానంలో మీరు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. పద్మనేత్రాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం, కంటికి సంబంధించి ఏ కొద్ది అనారోగ్యాలు చేసినా వెంటనే అశ్రద్ధ చేయకుండా వైద్యుని యొక్క సలహాలు తీసుకోవడం తప్పనిసరి. ఆర్థిక రంగం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది, కానీ మీరు చేసేటువంటి ఖర్చులు కొంచెం వేరు విధాలుగా ఉంటుంటాయి. విసుగొచ్చి ఖర్చు చేసేది కొంత ఉంటుంది. అలాగే ప్రభుత్వానికి చెల్లించాల్సింది ఖర్చు చేయడం, అది ఎప్పుడైనా చెల్లించాల్సిందే కాబట్టి ఇప్పుడు చేయడం ద్వారా ప్రయోజనమే ఉంటుంది తప్ప నష్టం ఉండదు. అంతేకాకుండా మీరు చేసేటువంటి పనులలో
ఇతరులకు మేలు చేయడం కోసం చేస్తున్నాను అని చెప్పి ఖర్చు చేస్తూ దానివలన కూడా కొన్ని దుష్ట ఫలితాలు పొందే అవకాశం ఉంది. అందువలన వ్యక్తికి సహాయపడడం కాదు, ఆ వ్యక్తిలో ఉన్న దైవానికి సహాయపడము అనేటువంటి లక్ష్యంతో ముందుకు సాగడం వలన ఎక్కువ ప్రయోజనాలని, అలాగే వృత్తిలో మీకంటే క్రింద పనిచేసేటువంటి వారి యొక్క సహకారాన్ని కూడా పూర్తిగా పొందగలుగుతారు.